జై గురుదత్త అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మీరు వశీకరణ చేసుకునే అద్భుతమైన ఒక తంత్రం చెప్తున్నాను. ఈ దానిమ్మ పండు ఓకేనా? అనారు ఉంటది గదా! ఈ అనారు మీద చేసే అన్నమాట అద్భుతమైన క్రియ మీకు మీరు చేసుకోవచ్చు. ఎవరినైనా సరే ఒకే ఒక రోజులో వశం చేసుకోవచ్చనమాట. ఒకటే ఒక రోజులో వశం చేసుకునే పద్ధతి, ఆ తంత్రం, పూజ విధానం అన్నీ గూడా మీకు ఈరోజు చెప్తాను. అది ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చూసి చేసుకోండి. ఓకేనా? మీకు మీరు చేసుకొని జీవితంలో మార్చుకోండి. ఇది ఎవరెవరికి చెయ్యొచ్చయ్యా అంటే భార్య లేదా భర్తకు, లేదా ఫ్రెండ్‌షిప్‌లో ఎలా అంటే ఫ్రెండ్స్‌లో ఇట్లా కొట్లాడుకుంటారు గదా! గొడవలు జరిగి విడిపోవడం ఇట్లా జరుగుతది గదా! ఇది చేసినట్లయితే ఏమైతదంటే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు గూడా ఒకటైపోవడం జరుగుతది. అదే భార్యాభర్తలు కూడా ఊకే గొడవలు జరగడం, కొట్లాడడం, మనస్పర్ధలు రావడం ఇలాంటి ఇబ్బందులున్నప్పుడు ఈ ప్రయోగం అనేది చేయాలన్నమాట. ఓకేనా? అదే విధంగా ప్రేమికుల మధ్యలో కూడా సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. ప్రేమికుల గొడవలు లేదా ఇబ్బందులు, కొట్లాటలు, విడిపోవడం ఇలాంటిది ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఓకేనా? లేదు ఒక మనిషి మన మాట వినాలే అంటే గూడా చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒక మనిషి మన మాట వినాలంటే చేసుకోవచ్చనమాట. ఎవ్వరి గురించైనా సరే ఇది చెయ్యొచ్చు. చానా అద్భుతమైనది. చానా పవర్‌ఫుల్ తంత్రం ఇది. ఇది నార్మల్‌గా ఈ పండు ఎక్కడైనా సరే దొరుకుతది ఈజీగా అనమాట. ఒక పెన్ను, ఒక పండు మనకు గావాల్సింది. ఇంకా వేరేది ఏం అవసరం లేదు. ఓకేనా? అది ఉంటే సరిపోతది. ఇది ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు మీరు చేసుకొని మంచిగుండండి. ఓకేనా? ఇది చూడండి ఏదైనా సరే ఒక మంచి పండు తీసుకోండి. ఓకేనా? ఈ అనార పండు ఏదైతే ఉంటుందో దానిమ్మ పండు మంచిది తీసుకోండి. ఎటువంటి పుచ్చులు లేకుండా అంటే పైన ఖరాబ్ కాదు. లోపట ఎట్లా ఉందో తెలవదు కాబట్టి పైనైతే మంచిగా ఉండేలాగా చూసుకోండి. పండు మంచిగుండాలి. ఎర్రగా బాగుండేలాగా చూసుకోండి. డైరెక్ట్ చెట్టు నుంచి తెచ్చుకుంటే ఇంకా చాలా బెటరు. ఒకవేళ చెట్టు నుంచి లేదు అంటే నార్మల్‌గా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని మంచిగా వాష్ చేయండి. కడగండి. ఓకేనా? కడిగిన తర్వాత కొంచెం అగరబత్తిల ధూపం అనేది దానికి చూపించండి. చూపించిన తర్వాత ఒక రెడ్ కలర్ మార్కర్ గానీ, లేదంటే ఒక బ్లాక్ కలర్ పెన్ గానీ, మార్కర్ గానీ తీసుకోండి. రెడ్ కలర్‌దయితే చాలా బెటర్ అనమాట. రెడ్ కలరే తీసుకోవాలి ముఖ్యంగా. లేకుంటే బ్లాక్ తీసుకోవచ్చు. ఓకేనా? రెడ్ కలర్‌ది మార్కర్ తీసుకొని నేను ఇక్కడ రాసాను గదా! చూడండి ఏ విధంగా అయితే రాసానో అదే విధంగా మీరు గూడా రాయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ హ్రీం బీజం అని జెప్పేసి ఉంది. ఇగో ఈ విధంగా రాయాలి. 4 పక్కల. ఓకేనా? హ్రీం బీజం అనేసి రాయాలన్నమాట. 4 పక్కల సేమ్ ఒకటే బీజం వేరేదేం లేదు. ఈ మధ్యలో 2 గీతలున్నాయి గదా! ఇది ఏం జేయాలంటే ఎవరినైతే మనం వశం జేసుకోవాలో వాళ్ళది ఇక్కడ రాయాలి ఫస్ట్. ఓకేనా? మనం వశం జేసుకోవాల్సిన వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. తర్వాత ఇక్కడ ప్లస్ అనేది పెట్టాలి. తర్వాత కింద మీ పేరు రాయాలన్నమాట. ఓకేనా? రాసిన తర్వాత దీనికి అగరబత్తిల ధూపం చూపించండి. ఓకేనా? అగరబత్తిల ధూపం చూపించి ఇది మీ చేతిలో పట్టుకోండి. ఓకేనా? కింద పెట్టొద్దు ఇది ఎట్టి పరిస్థితిలో. కింద పెట్టొద్దు. మీ చేతిలో పట్టుకోండి. పట్టుకొని ఏం చేస్తారంటే మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మీకు ఏ దేవుడు అయితే ఇష్టం ఉంటారో ఆ దేవుని మనస్ఫూర్తిగా తలుచుకోండి. ఓకేనా? తలుచుకున్న తర్వాత ఎవరి గురించి చేస్తారో వాళ్ళ పేరు మీరు మనసులో అనుకోండి. ఓకేనా? మనసులో అనుకోని ఆళ్ళ రూపాన్ని మీ మనసులో తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఆయన నాకు వశం కావాలి. ఓకేనా? ఆడవాళ్ళైనా సరే, మగవారైనా సరే ఆళ్ళ పేరు అనుకోని వాళ్ళు నాకు వశం కావాలి అని చెప్పేసి మీ మనసులో మీరు ఒక 11 సార్ల, 21 సార్ల, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మీ ఇష్టం ఎంత ఓపిక ఉంటే అంత చేయండి. ఎంత చేస్తే అంత తొందరగా రిజల్ట్ రావడం అనేది జరుగుతదనమాట. ఓకేనా? ఇది చేసిన తర్వాత ఇది ఏం చేయాలయ్యా అంటే ఈ పండు ఏదైతే ఉంటదో దీనికి 3 రకాల పద్ధతులుంటాయి. ఆ పద్ధతులు కూడా చెప్తా. ఆ విధంగా మీకు ఏది వీలుంటే అది చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఒకటి ఈ పండుని ఒక 1 అవర్ తర్వాత ఓకేనా? ఇది పెట్టిన 1 అవర్ తర్వాత మీకు మీరే తినేయొచ్చు. ఓకేనా? ఏం చేయాలి? మీకు మీరు తినొచ్చు. ఒకటి లేదు అట్లా వీలు కాదయ్యా అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా బ్లాక్ కలర్ క్లాత్‌లో గాని కట్టేసి ఇది శ్మశానంలో పడేయాలి. ఓకేనా? డైరెక్ట్ పడేయొద్దు. ఏదైనా క్లాత్‌లో కట్టేసి శ్మశానంలో పడేయాలి. సరే అట్లా కాదు కూడా వీలు కాదయ్యా అని అనుకుంటే మనకి రాగి చెట్టు ఉంటది కదా! రాగి చెట్టు గాని, తెల్ల జిల్లేడు చెట్టు గాని ఓకేనా? ఈ చెట్టుకి ఏ చెట్టుకైనా సరే ఈ రెండిట్లు చెప్పిన చెట్లల్ల రాగి చెట్టు గాని, తెల్ల జిల్లేడు చెట్టు గాని ఇది కట్టేయండి సేమ్. ఓకేనా? రెడ్ కలర్ క్లాత్ గాని లేదంటే బ్లాక్ కలర్ క్లాత్‌లో గాని ఏసేసి చెట్టుకి కట్టేసి చెట్టుకి కొన్ని పాలు పోసి దండం పెట్టుకొని వచ్చేయండి అంతే. 3 విధానాలున్నాయి. మూడిట్లో మీకు ఏది వీలుంటే అది మీరు చేసుకోండి. ఓకేనా? మీ వీలుని బట్టి చేయండి. ఇట్లా చేసినట్లయితే మీకు ఒకే ఒక రోజుల ఎవరి గురించైతే చేస్తారో ఆ వ్యక్తి మీకు వశం కావడం అనేది జరుగుతది. ఓకేనా? ఆ వ్యక్తి మీకు పూర్తి స్థాయిలో వశం అనేది అయిపోతాడనమాట.
అంత పవర్ఫుల్‌గా ఇది పనిచేస్తది. ఇంకో విధానం గూడా ఉంది. ఏందంటే ఒక డబ్బా తీసుకోవాలి. ఒక ప్లాస్టిక్‌ది గాని, సీసాది గాని డబ్బా తీసుకొని, ఆ డబ్బాలో పెట్టేసి ఇది పట్టేలాగా చూసుకోవాలి. పెట్టేసి ఇది మొత్తం మునిగిపోయేలాగా తేనె అనేది పొయ్యాలి దాంట్లో. ఓకేనా? ఆ విధంగా గూడా దీన్ని చెయ్యొచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుందనమాట. ఇప్పుడు నేనైతే చెప్పానో అవన్నిట్లో ఏది సరే మీకు ఏది వీలుంటే అది మీరు చెయ్యండి. మీకు ఆ రిజల్ట్ చూసుకోండి మీరు. ఓకేనా? మీకు మీరు చేసుకునేలాగా చెప్తున్నాను. చేసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళని మీ దగ్గర చేసుకోండి. ఆళ్ళతోని ప్రేమగా ఉండండి. మంచిగా ఉండండి. మంచిగా చేసుకొని బాగుపడండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. అయితే ఈడ ఇంకో విషయం ఏందంటే, ఇది ఏ రోజు చేయాలయ్యా అనంటే, ఇది కేవలం అమావాస్య రోజు గానీ, లేదా మంగళవారం రోజు గానీ చేయాలి. వేరే రోజు చెయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మంగళవారం రోజు గానీ, లేదా అమావాస్య రోజు మాత్రం చేయాలిది. ఓకేనా? ఇది చేసుకొని మీరు మంచిగుండండి. ఓకేనా? మీకిలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, భార్యాభర్తలు కావచ్చు, లేదంటే గాలి, ధూళి, చేతబడి, శత్రు ప్రయోగాలు, శత్రు బాధలు, ఆర్థిక సమస్యలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించిన నంబర్‌కి నాకు ఫోన్ చేయండి. ఓకేనా? స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి ఫోన్ చేయండి. జై గురుదత్త.